ఛానలుకి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 10వ తేదీ గురువారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. ఈ విధంగా లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకోబోతున్నారు. అలాగే అనుకూల ప్రతికూల ఫలితాలు ఈరోజు దినఫలాల్లో మీకేం కనిపిస్తున్నాయి, ఈ పూర్తి అంశాలు అన్నింటి గురించి కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ప్రేమించి మోసపోవటం, ఆరోగ్యం, నాగదోషం, సంతానం లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, రాజకీయం, వామాచార దోషం, ఇటువంటి ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. మఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక, సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయ పాలనకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాని కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలువని పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ఇక ముఖ్యంగా వీరికి రాజకీయ రంగంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ఏదైనా సాధించాలి అనే తపన వీరికి ఎక్కువగా ఉంటుంది. కొన్నిసార్లు ఈ తపన కారణంగా సుఖ జీవితానికి దూరమవుతారు. అలాగే ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి వారు వ్యాపారాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితంలో ఖచ్చితంగా ఒకానొక సందర్భంలో అద్భుతాలు చూస్తారని చెప్పుకోవాలి. ముఖ్యంగా 2025వ సంవత్సరం జూలై 10వ తేదీ గురువారం యొక్క దినఫలాల ప్రకారం కూడా లక్ష్మీ కటాక్షాన్ని మీరు పొందుకోబోతున్నారు. మీరు వ్యాపారస్తులైనప్పటికీ, ఉద్యోగస్తులైనప్పటికీ, మీరు ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి ఆదాయ మార్గాలకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చాలా రోజులుగా చేస్తున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభ ఫలితాన్ని ఈరోజు మీరు పొందుకోబోతున్నారు. లక్ష్మీ కటాక్షం మీకు లభిస్తుంది. ఎక్కడి నుండైనా డబ్బులు రావాల్సి ఉండి ఆగిపోయినట్లయితే ఆ డబ్బులను పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఎటువంటి ఆర్థిక పెరుగుదల లేదని మీరు మదన పడుతున్నట్లయితే దానికి సంబంధించినటువంటి శుభవార్తను కార్యాలయంలో పై అధికారుల నుండి కానీ లేదా తోటి ఉద్యోగస్తుల నుండి కానీ మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు. అలాగే ఎవరికైనా డబ్బులు అప్పుగా ఇచ్చి వాటిని వసూలు చేసుకోవటంలో మీరు విఫలమవుతూ ఉన్నట్లయితే కనుక ఆ డబ్బులు వసూలయ్యే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైనా సరే చాలా రోజులుగా వ్యాపారాన్ని చేస్తున్నారు కానీ ఆ వ్యాపారాన్ని మీరు సజావుగా సాగించలేకపోతున్నారు. కొన్ని అవాంతరాలు వస్తున్నాయి. అవన్నీ కూడా ఈ రోజు క్లియర్ అవుతాయి. ఖచ్చితంగా ఆ వ్యాపారాన్ని సజావుగా సాగించగలుగుతారు. వ్యాపారంలో ఈరోజు మునుపటి కంటే ఎక్కువ లాభాలను చూడబోతున్నారు. అలాగే ఈరోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నారు. మీరు ఈరోజు తీసుకునేటటువంటి నిర్ణయం మీకు అతి త్వరలో లాభాలను ప్రసాదించబోతుందని చెప్పుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడుల గురించి ఆలోచన చేస్తున్న వారికి కూడా డబ్బు సమకూరుతుంది. లోన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ విధంగా మీ యొక్క ఆర్థిక అభివృద్ధికి ఈరోజు ఒక పునాది వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు కనిపిస్తుంది. ముఖ్యంగా లక్ష్మీ అమ్మవారు ఎప్పుడు ఎవరి మీద తన దయ చూపిస్తుందో ఎవరికీ తెలియదు. కాబట్టి ఆ సమయం మీకు ఆసన్నమైంది. మీ యొక్క జీవితంలో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అనుకున్న లక్ష్యాలను రీచ్ కాగలుగుతారు. అనుకున్న విజయాలను సొంతం చేసుకుంటారు. ఆర్థిక పురోగతికి సంబంధించి, ఆదాయ మార్గాలకు సంబంధించి అద్భుతమైన శుభవార్తను మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కూడా ఈరోజు దినఫలాల ప్రకారం సింహరాశి వారి యొక్క జాతకంలో కనిపిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. అద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ ఇంట్లో శ్రీయంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించడం ద్వారా కూడా మరెన్నో శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. అలాగే ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా కూడా అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.